వికారాబాద్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా 113 కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా పౌర సరఫరాల శాఖ ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలు సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో మిగిలిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మూసివేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు చెల్లింపులు అందాయి. వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడినట్లు సమాచారం వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాధుల వ్యాప్తి కారకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈగలు, అపరిశుభ్రత, నిల్వనీరు, మురుగునీరు, దోమకాటుతో అతిసార, కామెర్లు, టైఫాయిడ్, మలేరియా, కలరా, డెంగీ తదితర వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ప్రమాదకరమైన డెంగీ కేసులు కూడా నమోదైన దృష్ట్యా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇళ్లలో ప్రభుత్వ సంస్థలు నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించేలాగా వ్యవసాయ అధికారులు, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లాలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. జిల్లాలో 2,43,000 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉంది. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్తో పాటు వ్యవసాయ అధికారులు కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చిన నిధులతో చేపడుతున్న పనులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూర్, వికారాబాద్ మున్సిపల్ కేంద్రాల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ పాఠశాల పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం మహిళలు సహకరించాలని, ప్రభుత్వం మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బాధ్యతలను అప్పగించిందని ఆయన చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులు నాణ్యతా ప్రమాణాలతో కూడుకుని ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. టీజీపీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ జరిగింది. పరీక్షా పత్రాలు స్ట్రాంగ్ రూమ్ నుండి పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య ప్రోటోకాల్ ప్రకారం పరీక్షా కేంద్రాలకు తరలించారు. జిల్లా మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థ తాండూర్, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో వానాకాలం పంటలపై రైతులకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో ధరూర్ మండలం కేరిల్లి గ్రామంలో ఇటీవల రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి సుధారాణి మాట్లాడుతూ అపరాల పంటలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు, పంట యాజమాన్య చర్యలను రైతులకు వివరించారు. ఆ తర్వాత వ్యవసాయ పరిశోధనా సంస్థ తాండూరు శాస్త్రవేత్త డాక్టర్ టి రాజేశ్వర్ రెడ్డి వానాకాలం పంటలను ఆశించే వివిధ పురుగులు, తెగుళ్లకు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి, అదేవిధంగా వివిధ పురుగుల మందు మోతాదు, విత్తన శుద్ధి పద్ధతి గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ టి లక్ష్మణ్ కందిలో, పత్తి పంటలో ఎత్తుమడమల గురించి రైతులకు వివరించారు. వ్యవసాయ పరిశోధనా స్థానం తాండూరు శాస్త్రవేత్త డాక్టర్ పరిమళ వరి, మొక్కజొన్న పంటల్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల వంగడాల గురించి వివరించారు.